నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభం. సభ్యుల చేత ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్. లిక్కర్ కేసులో కవిత కస్టడీ పొడిగింపు. కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు. కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య పెరుగుదల. శ్రీనగర్లోని డాల్ సరస్సు వద్ద యోగా చేసిన మోదీ. విశాఖలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్య విశాఖ పిలుపునిచ్చిన ఎంపీ శ్రీభరత్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే సభకు చేరుకున్న పవన్ చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. తొలుత చంద్రబాబు నాయుడు, తర్వాత జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్, బీజీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, శ్రీనివాస్ కొండపల్లి, వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు. సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోకేష్ నారా. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జూలై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు ఆమెను వర్చువల్గా సిబిఐ అధికారులు హాజరుపరిచారు. తెలంగాణ మాజీ స్పీకర్ బారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో సేవలు అందించారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాసరెడ్డి గారు పదవుల కోసం కాదు, పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్లో చేరినట్టు తెలంగాణ మాజీ స్పీకర్ బారస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్లో చేరారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పోచారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించినట్లు చెప్పారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగే ఆషాఢ బోనాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంబర్పేట కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజల విశ్వాసం, ఆచారం, సంస్కృతి బోనాల పండుగని గుర్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో నెల రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరిపిస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్ సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి, ఇక్కడ ప్రజల విశ్వాసానికి జరుగుతున్నటువంటి ఒక నెల రోజుల సంబరాలు ఇవి. గతంలో కూడా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ కూడా బోనాల
ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా లోపం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు రాష్ట్ర స్థాయి అధికారులందరితో సమావేశం చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి యోగేశ్వరి మాత ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. యోగా గురుజీ కెంచే మల్లికార్జున ఆధ్వర్యంలో యోగా తరగతులు ప్రారంభించారు. 30వ తేదీ వరకు యోగా తరగతులు ఉంటాయన్నారు. ఇది చేసిన తర్వాతనే సూర్య నమస్కారాలు చేయాలి, లేకపోతే సూర్య నమస్కారాలకి మీ బాడీ సహకరించాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ లో పనిచేసే అవుట్సోర్సింగ్ స్వీపర్స్ తో ఇతర పనులు చేయించరాదని సిఐటియు పట్టణ కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో ఎస్టీఐతో మాట్లాడినట్టు తెలిపారు. కార్మికులతో బస్ స్టాండ్ ఆవరణ పరిసరాలు శుభ్రం చేయించడంతో పాటు మంచినీటి డబ్బాలు మోయిస్తున్నారని, ఇది సరైనది కాదని అన్నారు. కార్మికులకు ప్రతి నెల జీతాలు పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని అన్నారు. మోపిస్తూ ఉన్నారు. అందువలన మహిళా కార్మికులతోటి నీళ్లు మోపించడాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేతనాలకు సంబంధించి కూడా కార్మికులకు నెలకు 9,900 రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ కట్గా రావాల్సి ఉండగా వాళ్ళకి మార్చికి ముందు 7,500 రూపాయలు, ఏప్రిల్ నుంచి ఇప్పుడు 8,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క కార్మికుల నుంచి 1,900 రూపాయలు కాంట్రాక్టరు మేనేజరు దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారాంతరపు సెలవులు నెలకు 4 సెలవులు ఉండగా ఆ సెలవుల్లో కూడా పనిచేపిస్తా ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్ల నుండి బయట బాటగంగమ్మ గుడి వరకు క్యూ లైన్లో భక్తులు ఉన్నారని టీటీడీ పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా 300 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు టైం స్లాట్ ఎస్ఏసీ దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా 7 గంటల సమయం పడుతోంది. విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని తెలిపారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. శ్రీనగర్లోని డాల్ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. योग दिवस की बधाई देता हूं। साथियों, इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है। 2014 में मैंने यूनाइटेड नेशंस में इंटरनेशनल योगा डे का प्रस्ताव रखा था। भारत के इस प्रस्ताव का 177 देशों ने 177 समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था। तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है। 2015 में दिल्ली में कर्तव्य पथ पर 35,000 लोगों ने एक साथ योग किया। ये भी एक विश्व रिकॉर्ड था। पिछले साल मुझे अमेरिका में यूएन हेडक्वार्टर्स में కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అభిమానులు బూతులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం కంటే నన్ను, నా కుటుంబాన్ని చంపేయండి, మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని, చేతకానోడిని. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ ఇప్పించాలి.
ప్రత్యేక హోదాపై ఆయన ఆలోచించాలని ముద్రగడ అన్నారు. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. బాపట్ల జిల్లాలో యువతిపై అత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని, బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఈరోజు ఉదయం చీరాల మండలం ఈపురపాలెంలోని రైలు పట్టాల వద్ద యువతి మృతదేహం కనిపించింది. అత్యాచారం హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్గరే దొరికింది రైలు లైన్ పక్కన. సో అమ్మాయికి చనిపోవడం, డెడ్ బాడీ, అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైలు పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము. సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు, ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. భారతీయ జనతా పార్టీ సత్యవేడు అసెంబ్లీ వరదయ్యపాలెం మండలంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వేలూరు పురుషోత్తం, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి సిద్ధలయ్య ఆధ్వర్యంలో కేబీజీ ప్యాలెస్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ముఖ్య అతిథిగా మరియు యోగా గురువుగా పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుకు జరుపుతూ భుజంగాసనం. అవకాశం వెనక ముందుకి వెళ్తేట్టు మధ్యకి శ్వాస వదులుతూ ఎడమకాలు తీసుకుంటున్నాం. పైకి లాక్కుంటున్నాం. కాస్తుంది వెనక్కి అలా పడుకోవడం, రిలాక్స్గా పడుకోవడం. 2 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయ్యే విధానం కూడా చెప్తాను. 2 కాళ్ళ మధ్య ఎడమ మొదటిగా అడుగు తీసుకొస్తుంది. విశ్రాంతి, శరీరము విశ్రాంతిలోకి వెళ్తుంది. ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను, ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని
ఆరోగ్య విశాఖ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ పిలుపునిచ్చారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం విశాఖ ఎంవీపీ కాలనీలో జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాలో ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. Good, very nice, very nice, very nice. Same way. Once again, while inhaling, slowly raise the both lung capacity, increase the gases exchange. జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మొదటిసారి ఒఫీషియల్గా ఇలా గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను. నాకు కొత్తగా ఉంది ఈ ప్రోటోకాల్స్ అని, నాకు అలవాట్లేదు, మళ్ళీ అలవాటు చేసుకుంటాం. వేదిక మీద ఉన్న ఆఫీసర్స్, వేదిక ముందున్న ఆఫీసర్స్, పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. గత 6 ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తాను. ఇలాంటి డేస్ ఏంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి ఒక అవకాశం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు, చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఎన్నికలు ఏంటి అంటే మన చరిత్ర ఏంటి, మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం. వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్, ఇండియన్ ప్రాక్టీసెస్, ఇండియన్ రిచువల్స్, వాటిలో ఉన్న విలువ ఏంటి, వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం. చాలా సమస్యలు ఇవాళ మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకు ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించిన విధంగా వాళ్ళు కోలుకుంటారు. విభజన చట్టం అమలు విషయంలో ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అంశాల వారీగా స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. గురువారం విశాఖ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు, భవిష్యత్తు కర్తవ్యాలపై చర్చించడానికి జూలై 1, 2, 3 తేదీల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలను విశాఖ నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో పార్టీ వైఫల్యాలపైన కూడా చర్చించనున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్డీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు కలిగిస్తుందని అన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, సత్యకుమార్, 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 నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, సత్యకుమార్, సత్యకుమార్, ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్, we want నరేంద్ర మోడీ, సత్యకుమార్, 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 ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్, we want నమస్తే అండి, నా పేరు సునీల్ కుమార్ అండి, జనజాగరణ సమితి సిటీ కన్వీనర్ని. ఈరోజు
నేషనల్ మొత్తం అట్టుడుగుతున్న టాపిక్ ఏంటంటే నీట్ కోసం అండి. ఈ నీట్ పరీక్ష జరిగినప్పుడు 67 మంది మొదటి ర్యాంకుల్లో రావడం గమనార్హం. ఇందులోని నేషన్ మొత్తం ఈ టాపిక్ కోసం మాట్లాడుతుండగా మన స్టేట్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎవరు దీనికోసం మాట్లాడకపోవడం చాలా విషాదకరంగా అనిపిస్తుంది. ఈరోజు జనజాగరణ సమితి తరఫున మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం జనజాగరణ సమితి తరఫున. ఇదే విధంగా సత్యకుమార్ గారు మెడికల్ మినిస్టర్ అయి ఉండి ఆయన దీని మీద మాట్లాడకపోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. కావున ఆయన కేంద్రానికి ప్రెషర్ పెట్టి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసేలాగా కోరుతారని డిమాండ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈసారి మరి ఏ ఫ్రాడ్ జరగదు అని చెప్పి జనజాగరణ సమితి తరఫున మేము కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగుండలోని స్వర్ణలత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ట్రస్ట్ ఫౌండర్ జె రాంప్రసాద్ సోదరి మందపాటి స్వర్ణలత వెంకటేశ్వరరావుల జ్ఞాపకార్థం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలోని అందుల హాస్టల్లో ఈ కార్యక్రమం జరిగింది. అన్నదానం, వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఫోటో పట్టలేదా? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VSD న్యూస్.